हमारे एक मेहमान रहेंगे पी नागार्जुन साहब, ये भी हमारे दावत पर आए 3 मिनट के अंदर 3 मिनट यू हैव टू कंप्लीट। तेलुगु में వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు పట్టణంలో తిరుగుతుంటే ప్రజలందరూ కూడా విస్తుపోయి చూశారు. ఈ మారణ హోమం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మనిషిపై జరిగేటువంటి యుద్ధాన్ని ఆపమని కోరుతున్నారు. మనిషిపై జరిగేటువంటి యుద్ధాన్ని ఆపమని కోరుతున్నారు. అందుకే నల్లగొండ పట్టణంలో మహిళలు ముఖ్యంగా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని గాజాలో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపాలని జరుపుతున్నటువంటి ప్రదర్శనలో భాగస్వాములైన మీ అందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా. ఈరోజు పత్రికల్లో చూసాం, ఈరోజు పేపర్లో వచ్చింది. ఏమని వచ్చింది? అమెరికాకు గాజా నుంచి పాలిస్తాన్ నుంచి ఎవరు కూడా పోవడానికి వీల్లేదు నిషేధిస్తూ అమెరికా ప్రకటన చేసింది. దేనికి సంకేతం? పాలస్తీనాలో గాజాలో క్షతగాతులైనటువంటి వాళ్ళు వైద్యం చేసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నది ఎవరంటే ఈ ప్రపంచంలో అమెరికా. అసలు ఎక్కడ మొదలైంది యుద్ధం? మనకు స్వాతంత్రం 1947 వచ్చినట్టుగానే బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించినటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆ దేశం రెండుగా విభజన 1948లో జరిగింది. అది ఇజ్రాయెల్గా పాలస్తీనాగా జరిగినటువంటి విషయం. ఆ జరిగినటువంటి ఆ విభజనలో బ్రిటిష్ వాళ్ళు చెప్పారు, జెరూసలేం బెత్లెహేం ఇది అంతర్జాతీయ పరిధిలో ఉంటుంది. ఈ ప్రాంతం పాలస్తీనాగా వేరే ఇజ్రాయెల్గా వేరే ఉండాలని ఎప్పుడైతే చెప్పిందో ఈ ఇజ్రాయిలీలు అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి యుద్ధానికి దారి తీసినటువంటి ఎవరంటే యూదులకు సంబంధించినటువంటి ఇజ్రాయిలీలు యుద్ధానికి మొదలుపెట్టారు. ఆ రకంగా భూభాగం 55% భూభాగం యూదులకు, 45% భూభాగం అరబులకు అంతర్జాతీయ సంస్థ పంపిణీ చేసి మీరు ప్రశాంతంగా ఉండాలని చెప్తే ఆ రోజు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికీ 4 సార్లు యుద్ధాలు మొదలుపెట్టారు. ఈరోజు గాజాలో మొత్తం ఎవరు మనుషులు లేకుండా మారణ హోమం సృష్టించాలనేటువంటి తాపత్రయంతో ఇలా ఇజ్రాయేలీలు ముందుకు వెళ్తున్న పరిస్థితున్నది. దీనికి అమెరికన్ సామ్రాజ్యవాదం తొత్తులుగా మారి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ యుద్ధాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఆపే ప్రయత్నం చేయడం లేదు. దాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరిపైన ఉన్నది. యుద్ధం వస్తే ఒక్కరికి నష్టం జరగదు. ఇక్కడ ముస్లింలకో లేకుంటే ఇంకొకరికో నష్టం జరగదు. యుద్ధం వస్తే ప్రతి మానవాళి అంతమయ్యే వరకు యుద్ధం ఆగదు. అదే రుజువు చేస్తుంది. 70 సంవత్సరాలైనా కూడా యుద్ధం ఆగకుండా మారణ హోమం సృష్టించబడుతున్నది. అందుకే మనిషిని గౌరవించుకునేటువంటి రోజులు రావాలి. ఎవరైనా మనుషులంతా ఒకటే అనేటువంటి విధంగా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరైనా కూడా గాజాకు జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాలని ఆపమని కోరాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్న ఈ పాలకుల్ని, ఈ ప్రధానిని, ఈ దేశ ప్రజల్ని అడుగుతున్నాను. ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపమని మానవత్వంతో మీరు ఎందుకు అడగరు అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అందుకనే మిత్రులారా, దీన్ని ఆపడం కోసం ప్రతి ఒక్కరం బాధ్యతాయుతంగా రావాలి. ఈరోజు కేవలం ఒక ముస్లింలే ప్రదర్శన చేసి యుద్ధం ఆపడం కాదు. యుద్ధం అక్కడ జరుగుతున్నది ఎవరి కోసం జరుగుతున్నది? అక్కడ ఏమైనా వేరే వాళ్ళు ఉన్నారా? లేరు కదా. ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళే కదా. ఆ మానవాళి జరుగుతున్న మారణ హోమం ఆపమనాలి కదా. అందుకనే మిత్రులారా, దీన్ని ఆపే వరకు అందరం ఇవాళ ముఖ్యంగా దళిత, గిరిజన, మైనారిటీ, క్రైస్తవ అందరూ కూడా దీన్ని వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ గాజా యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళకు రక్షణగా నిలవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఆపాలని భారతదేశ ప్రజలందరం ముక్త కంఠంతో యుద్ధాన్ని ఆపమని కోరదాం. యుద్ధం ఆపే వరకు పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.